స్వాగతం మిత్రులారా. ఈరోజు మనం కర్మ 4వ భాగం స్పిరిచువల్ సైంటిస్ట్ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త టార్కమ్ సెరాయిడారియన్ యొక్క పుస్తకం నుంచి తెలుసుకుందాం. 5వ ఆవరణం. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అదే మీరు ఏమిటి అన్నది, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అదే తెలిసి గాని తెలియక గాని మిమ్మల్ని మీరు ఎదుర్కొంటూ మీరేమిటో చూడండి. మనం మన కర్మను పెంపొందించుకుంటున్న విధానం. మీరు మీ భౌతిక, అనుభూతిక, మానసిక ప్రేరణతో బలవంతంగా వాటి ఆజ్ఞలను అమలు చేస్తుంటే కర్మ పెంచబడి ఇబ్బందులు వస్తాయి. దీనికే ఐహిక శరీరానికి విధేయతగా ఉండటమని న్యూ టెస్ట్మెంట్లో చెప్పారు. మీరు ఈ ప్రేరణ బలవంతాన్ని అనుసరిస్తే క్రమంగా మీరు వలలో చిక్కుకోబడతారు. మీరు మీ ప్రేరణలను, బలవంతాలను ఇతరులను వలలో వేయడం కోసం వాడితే మీరు ఒక వల లోపల ఇంకో వలను సృష్టిస్తున్నారు. మనము గాని అసహ్యపడే వ్యసనాలకు లోనైతే మనం చాలా క్లిష్టమైన కర్మను సృష్టించుకుంటాం. మనం కాని అపనిందలు వేసినా, అక్కసు పడినా, కాలక్షేపం, కబుర్లు చెప్పినా, ద్రోహం చేసినా భారీ సుంకం చెల్లించాల్సి ఉంటుంది అని క్రీస్తు చెప్పాడు. ఒకళ్ళ ఎదురుగా నువ్వు నాకు ఎంతో ప్రియమైన వాడివి అని చెప్పి వెనుక వాడెంతో చెడ్డవాడు అని చెప్పటమే ద్రోహం. లేకపోతే ఒక స్త్రీని పెళ్లాడి వేరొకరితో గడపటం. మనము మన ఆధ్యాత్మిక గురువును నిరాశపరిచినా, చిన్నబుచ్చినా మన జీవితాలలో చాలా క్లిష్టమైన కర్మను సృష్టిస్తాం. మనం మన హక్కులను ఆచరించటంలో న్యాయంగా జీవించకపోతే అంతులేని కర్మను కూడబెట్టుకుంటాం. మనం పాపరహితంగా జీవించాలి. పురాతన ఇజ్రాయెల్లో సోడాం, గోమోరాహ్ అనే 2 నగరాలు ఉండేవి. అక్కడ ప్రజలు అవినాశతత్వంతోనూ వెర్రితనంతోనూ ఉండేవారు. ప్రజలు చాలా హీనంగా ఉండేసరికి దేవుడు ఆ నగరాలను ధ్వంసం చేయాలనుకుని వాటిని తగలబెట్టమని తన దేవదూతలను పంపాడు. ఆ దూతలు వెళ్లేసరికి వివేకవంతుడు, మంచివాడు అయిన లాట్ తన గుడిసె ముందు కూర్చొని ఉన్నాడు. వారు అతనితో అక్కడ రుజువర్తనలైన ప్రజలు ఎవరు లేని కారణంగా ఆ నగరాలను తగులబెట్టబోతున్నామని చెప్పారు. లాట్ దేవదూతలతో వాదించి అతను 10 మంది రుజువర్తనలను కనుగొంటే ఆ నగరాలను వదిలివేయవలసింది అని అడుగుతాడు. వాళ్ళు అంగీకరించారు. కానీ లాట్ 10 మంది రుజువర్తనలను కనుగొనలేకపోతాడు. కనుక ఆ నగరాలు పెట్టబడ్డాయి. సత్యసంధత అనే గుణం ఒక ప్రయాణం ఎన్నుకోబడటానికి కారణం. అది అత్యున్నత విధి. ఆ నగరాలలో సత్యసంధులు లేరు కనుక స్వర్గం నుంచి అగ్ని వచ్చి వారిని బూడిదగా మార్చింది అని బైబిల్ చెప్తుంది. నేను డెడ్ సీకి అవతల ఏమీ మొలవని బూడిద గుట్టల దగ్గర నివసించాను. ప్రతి ఒక్కరికి కర్మ ఉంటుంది. స్వచ్ఛమైన కాంతిలాగే పవిత్రమైన వ్యక్తిని ఒకరిని నాకు ఎవరైనా చూపుతారా? మనం మనుష్యులం, పొరపాట్లు చేస్తాం. మానసికంగా, అనుభూతిపరంగా, భౌతికంగా పొరపాట్లు చేస్తాం. మనం కర్మను సృష్టించని ఒక స్థాయికి చేరినప్పుడు మనం ఇంతకు ముందు చర్చించుకున్న 5 ఆవరణాలు కర్మక్షయంలోనూ ప్రక్షాళనలోనూ తోడ్పడతాయి. ఒక వ్యక్తి కపట స్థాయికి చేరే కొద్దీ కర్మ గుణాత్మక స్థాయిలో పెరుగుతుంది. అతను భౌతికంగా పొరపాటును చేస్తే అతని కర్మ 16 సార్లకు సమానమవుతుంది అని ఉజ్జాయింపుగా చెప్పుకోవచ్చు. అదే ఉద్వేగపూరితమైన పొరపాటు చేస్తే అది 60 సార్లకు, అదే బుద్ధిపరమైన తప్పు చేస్తే 250 సార్లు అనుకోవచ్చు. ఆ పొరపాటే మనస్సుకు సంబంధించినదైతే అది 1024గా మారుతుంది. ఇలా ప్రతి స్థాయిలోనూ 4కి 4, మళ్లీ 4 రెట్లుగా గుణాత్మకమవుతుంది. మానసిక కర్మ అనేది ఆత్మ, వ్యక్తిత్వం, అహంతో కూడిన కర్మల మిశ్రమం. అది గుడ్డిదైపోయిన ఆత్మ, ఉద్వేగాలు, మనస్సు, ప్రేరణ, బలవంతాలతో కలిసిపోవడం. ఒక్కోసారి మనం వ్యక్తులతో కానీ, కుటుంబంతో కానీ గాఢమైన బంధాలలో ఇరుక్కుంటాం. అటువంటి సందర్భాలలో మనం అనుసరించటానికి 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది దివ్యత్వంతో అభేదంగా ఉండటం. రెండవది వదిలి వెళ్ళిపోవటం.
ఈ రెండో ఎంపిక కఠినమైన చర్య అయినప్పటికీ ఒక్కోసారి మనం గనుక వెళ్ళకపోతే మనం ఏదో రకంగా కదిలించబడతాం. ఆ రెండింటిలో ఎంచుకోవలసి వస్తే నేను దివ్యత్వంతో అభేదంగా ఉండటాన్ని ఎంచుకుంటాను. అవతలి వారు స్వర్గానికే పోని నరకానికే పోని నేను దివ్యత్వంతో అభేదాన్ని అభివృద్ధి చేసుకుంటాను. ఎందుకంటే దివ్యత్వంతో అభేదాన్ని నేర్చుకుని ఆచరించటం, సహాయం చేయటానికి అతను మాత్రమే సరియైన వ్యక్తి. జరుగుతున్న దానికి అతుక్కుపోకుండా ఏం జరుగుతున్నది, ఎలా జరుగుతున్నది, దాని ఫలితాలు అలా అన్నీ గమనించడానికి అది గొప్ప అవకాశం. ఒకవేళ ఈ వ్యక్తి నా సలహాను గాని అభిప్రాయాన్ని గాని అడిగినట్లయితే నువ్వు ఆపదకు ఎదురు వెళ్తున్నావని నిర్వికారంగా చెబుతాను. ఆధ్యాత్మిక జీవితం క్రమంగా నేర్చుకోవలసినది, క్లిష్టమైన సన్నివేశాలు నుంచి నిర్మించుకోవలసినదిను. మనం ఉన్నత శరీరాలను, పండితనాన్ని నిర్మించుకుంటున్నాం. ఇది అన్ని చక్కగా ఉన్నత స్థితిలో సాధ్యపడదు. ఉన్నత శరీరాలు, పనితనాలు అభివృద్ధికి గొప్ప సందర్భాలు దురదృష్టవశాత్తు వ్యతిరేకమైనవే. ఎవరైనా 10 సంవత్సరాల క్రితం అనుభవించిన కష్టమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా ఆ సందర్భమే అతని అభివృద్ధికి, ఎరుకలోకి రావటానికి, వికసించడానికి మూలమని చూడగలడు. తరచుగా ఈ సందర్భాలకు మనం ఉండవలసినంత కృతజ్ఞతతో ఉండం. మీరు వంచనతో కూడిన జీవితాన్ని జీవిస్తే మీరు మీ కర్మను లెక్కింప చేసుకొని పెంచుకుంటారు. మీరు గనుక అసహ్యంగా ఉంటే మీరు దానిని దాచిపెట్టడం కంటే ప్రజలకు ఆ విషయం తెలియనివ్వడం మంచిది. దాచి ఉంచటం ద్వారా ఇతరులను తప్పుద్రోవ పట్టిస్తారు. మీరు ఉన్నదానికంటే పవిత్రులుగా నటించకండి. ఉండగలిగితే మీరు ఏమిటో అలాగే ఉండండి. మనుష్యులు తాము ఇంకా అందంగా ఉండాలనుకుంటే నేను ఆనందిస్తాను. కృతజ్ఞతగా అనిపిస్తుంది. ఎందుకంటే అది సహజం. కానీ అందంగా కనబడటం కోసం ఒక వ్యక్తి తన ఆకారాన్ని మార్చుకొని ముఖానికి రంగు వేసుకోవటం తనని తాను మోసం చేసుకోవటం. బాగా వ్యాయామం చేసి శరీరాన్ని మరింత అందంగా చేయటం మంచిదే. శరీరానికి వయస్సు మీద పడకుండా తీసుకునే సహజమైన చర్యలు కొన్ని ఉంటాయి. సరైన పోషకాలున్న సమతుల ఆహారం తీసుకుంటూ తగినంత విశ్రాంతి, మంచి నిద్ర అన్నది ఒక పద్ధతి. అప్పుడు మీ బుగ్గలు అద్దంలా మెరుస్తాయి. దురాశ, అసూయ, అసహ్యం ఇవే కాకుండా ఉల్లాసం, విశ్వాసం, ఆశ, దాతృత్వం, ప్రేమలు కూడా మీ ముఖాన్ని మారుస్తాయి. ఒక వ్యక్తి తన అంతరంలో ఎలా ఉంటాడో ఖచ్చితంగా దానినే ప్రతిబింబిస్తాడు. జంతువులు స్త్రీల లోపలి అవయవాల నుంచి తీసిన రసాయనిక పదార్థాల కోసం డబ్బు ఖర్చు పెట్టే బదులు సహజ పద్ధతులను ఎందుకు కనుక్కోకూడదు? బుద్ధుడు, క్రీస్తు, కృష్ణుడు వీరంతా మనకు సహజంగా ఉండమని బోధించారు. సహజత్వానికి దూరమవటం అనేది స్వయం వినాశకత్వం. అహం, గర్వం, స్వీయ ఆసక్తుల ఒత్తిడి ప్రకారం మనం నడుచుకుంటే మన కర్మ పెంపొంది గుణాత్మకమవుతుంది. మనం చక్కదనం, మంచితనం, రుజువర్తనం, ఉల్లాసం, స్వేచ్ఛ, తీవ్ర కృషి, త్యాగంతో కూడిన సేవలకు అనుగుణంగా ఆలోచించి మాట్లాడుతూ ప్రవర్తిస్తే మనం మన కర్మను తగ్గించుకుంటూ క్రమంగా పోగొట్టుకుంటాం. కర్మ ప్రక్షాళనకు ఈ 7 సూత్రాలు అన్వయించుకోవాలి. సౌందర్యం కర్మను నిర్మించదు. ఒక వ్యక్తి సౌందర్యం విషయంలో పనిచేస్తే అతని దివ్యత్వం రూపుదిద్దుకుంటుంది. అతను ఏదో ఒక దానిలాగా మారడు. అతని నిజమైన ఆత్మ వ్యక్తపరచబడుతుంది. సౌందర్యవంతంగా పనిచేయడంలో కర్మ తగ్గింపబడుతూ వస్తుంది. ఎందుకంటే మురికి ద్వారా కర్మ నిర్మింపబడుతుంది. ఒక వ్యక్తి చేసే ప్రతి మురికి చేష్ట కర్మను సృష్టిస్తుంది. ప్రతి సౌందర్యవంతమైన చేష్ట కర్మను నశింపచేస్తుంది. అంతేకాదు ఒక వ్యక్తి ప్రకాశవంతంగా మారే కొద్దీ కర్మను గణనీయంగా పోగొట్టుకుంటాడు. మరింత అందంగా ఉండు అన్న బోధ సామాన్యమైనదిలా కనిపించినా ఒకళ్ళు భౌతికంగా, అనుభూతిపరంగా, మానసికంగా అందంగా ఉండి అందమైన లక్ష్యాలు కలిగి ఉండటమే కాకుండా అవి దివ్య నియమాలతో ఐక్యతను కలిగి ఉండాలి. మంచితనం, రుజువర్తన, ఉల్లాసం, స్వేచ్ఛ, గాఢ ప్రయత్నం, త్యాగశీల సేవల విషయంలో కూడా ఇదే సత్యం. నాకు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా నాన్నగారు మందుల దుకాణంలో ఉన్నారు. అది ఒక చివరి వీధి.
కానీ రోడ్డు కానీ లేని చోట ఉండేది. 6 గంటలకు మా నాన్న ఇక దుకాణం మూసివేసే సమయం అయింది అన్నారు. ఆ సమయానికి దుకాణదారులందరూ దుకాణాలు మూసివేసి ఇళ్లకు వెళ్తూ ఉంటారు. మా నాన్న మా చెల్లెల కోసం సంచి తెరిస్తే ఒక బాతు పాడుకుంటూ వచ్చే బొమ్మను కొన్నాడు. నేను దానిని ఎన్నోసార్లు ప్రయత్నించి చూసి బాగానే పనిచేస్తుందని నిర్ధారించుకున్నాను. ఖచ్చితంగా 6 గంట కొట్టగానే మేం దుకాణం మూసివేస్తుండగా ఒక వ్యక్తి అలసటతో వచ్చి, నేను చాలా అలసిపోయాను, నేను తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతూ వచ్చాడు. మా నాన్న ఆ వ్యక్తిని లోపలికి పిలిచి కొంచెం ఆహారం తయారు చేసి, ఈ ఆహారం తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. బయట చాలా చలిగా ఉంది, నేను దీనిని ఇక్కడే కూర్చొని తినవచ్చా అని అతను అడిగాడు. మా నాన్న అతని వైపు చూసి, సరే లోపల కూర్చో అన్నారు. నేను అతని ఎదురుగా కూర్చొని అతను తినడాన్ని చూశాను. అతనికి పళ్ళు లేవు, అందుకని తినడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు. ఈ రకంగా తింటే ఇతనికి ఇది తినటానికి 3 గంటలు పడుతుంది అన్నాను నేను మా నాన్నతో. మా నాన్న నాతో అతనిని ఒంటరిగా వదిలిపెట్టి, నువ్వు ఆ బొమ్మ సంచితో ఆడుకోమని చెప్పారు. నేను ఆడుకుంటుండగా మాకు బయట నుంచి మనుష్యుల అరుపులు వినిపించాయి. మా నాన్న తలుపు దగ్గరకు ఉరికి తెరిచి వెంటనే మూశాడు. భగవంతుడా, నీకు కృతజ్ఞతలు అన్నాడు. ఒక పెద్ద కోపిష్టి ఎద్దు కట్లు తెంచుకొని వీధిలో ప్రతి ఒక్కరిని చంపుతోంది. 6ంటికి దుకాణాలు మూసిన వారందరూ చంపబడ్డారు. అప్పుడు మా నాన్న నాతో, చూడు, ఈ పేదవాడు ఈరోజు మనకు గొప్ప బహుమతిని ప్రసాదించాడు. కొంచెం రొట్టె, ఆహారం మన జీవితాలను రక్షించాయి అన్నాడు. అతనికి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా మేము మృత్యువును తప్పించుకున్నాం. ఆ సాయంత్రం మాతో పాటు మా ఇంటికి రమ్మని మా నాన్న ఆ వ్యక్తిని బలవంత పెట్టారు. కానీ అతను సంకోచపడ్డాడు. మా నాన్న ఒక వృత్తిలో ఉండి కొంచెం ధనం సంపాదిస్తుండటమే అతను పేదవాడవటము ఆ సంకోచానికి కారణం. కానీ మా నాన్న అతను కారు దగ్గరికి రావటానికి సహాయం చేసి అతనిని మా ఇంటికి తీసుకువచ్చాడు. మనకు ఒక విధమైన కర్మ ఉండి ఉండవచ్చు, కానీ ఒక మంచి పని మన జీవితాన్ని రక్షిస్తుంది. తర్వాతి భాగంలో మళ్ళీ రేపు కలుద్దాం మిత్రులారా. ఈ భాగాన్ని మళ్ళీ వినండి. ఇందులో చాలా విలువైన జ్ఞానం ఉంది.